మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. హైదరాబాద్లో మెట్రో రైలు మార్గాల విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. జంట నగరాలు శరవేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అనుగుణంగా మెట్రో రైలు సర్వీసులను కూడా ఆయా ప్రాంతాలకు చేరువ చేయడానికి చర్యలు చేపట్టింది. కొత్తగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకుని రావాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి డిపిఆర్ సిద్ధం చేయాలని, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెట్రో రైలు మార్గాల విస్తరణకు సంబంధించిన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. విస్తరణకు సంబంధించి పనుల్లో జాప్యం ఉండకూడదని అన్నారు. అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్, చంద్రాయన్ గుట్ట, ఫలక్నామా మీదుగా ఎయిర్పోర్టు వరకు మెట్రో రైల్ అలైన్మెంట్ రూపొందించాలంటూ గతంలో రేవంత్ రెడ్డి ఆదేశించారు. చాంద్రాయన్ గుట్ట, మైలార్ దేవుపల్లి, జల్పల్లి లేదా చాంద్రాయన్ గుట్ట, బార్కాస్, పహాడి షరీఫ్, శ్రీశైలం రోడ్డు మార్గంలో మెట్రో రైలును పంపించడంపై సాధ్యాలను పరిశీలించాలంటూ అప్పట్లో ఆదేశించారు. ఈ రెండింటిలో ఏ రూట్లో ఖర్చు తక్కువ అవుతుందో దాన్నే ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల అటు పాత బస్తీ ప్రజలకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. దీనికి పొడిగింపుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్తగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రజా రవాణాను మెరుగుపరిచే దిశగా తెలంగాణ సర్కారు కృషి చేస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.